ఈరోజు దేవుని దాసునిగా ప్రేమతో చెబుతున్నా, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు ఎంత మోకరించావు, ఎంత ఏడ్చావు, ఎంత ప్రార్థన చేశావు, ఎంత ఆసక్తి కనపరిచావు. ఈ రోజు దేవుడు నిన్ను దీవించిన తరువాత, నువ్వు ఎదిగిన తరువాత, నువ్వు ఫలించిన తరువాత ఏమైందో చెప్పనా? నీ మనస్సు దేవుని మీద నుంచి తొలగిపోయి, నీ హృదయం దేవుని మీద నుంచి తొలగిపోయి దేనికి చోటిస్తున్నావో తెలుసా? నువ్వు సంపాదించిన ధనం మీద నీ మనసు ఉంది, నువ్వు సంపాదిస్తున్న డబ్బు మీద నీ మనసు ఉంది. హలో, ఆస్తి కలిగి ఉండడం తప్పని నేను అంటలా, ఆస్తి కలిగి ఉండడం తప్పని నేను అంటలా, నీకు ధనం ఉండడం తప్పని నేను చెప్పటలా. సంపాదించడం ప్రారంభించిన తరువాత నువ్వు ఎదుగుతున్న కొలది నీ హృదయము దేవుని మీద ఉండాల్సింది పోయి నీ హృదయము సంపాదన మీదకు వెళ్ళిపోతుంది, నీ మనసు దాని వైపు తిరుగుతుంది. ఏమీ లేనప్పుడు రోజుకు 3-4 గంటలు దేవునితో గడిపావు. ఇప్పుడు ఎదిగిన తరువాత హలో, రోజు గంట కూడా బైబిల్ చదవని దుర్మార్గులు ఉన్నారు లేరా? గంట కూడా బైబిల్ చదవని దుర్మార్గులు, వీళ్ళే భక్తిహీనులంటే ఎవరో కాదు. రోజుకు గంట కూడా బైబిల్ తెరవని ధ్యానించిన వారు ఉన్నారు.